సంతోషకరమైన వార్తని పరీక్షలో పాస్ అయిన తర్వాత ఆ పిల్లోడిని రూమ్లో కూర్చోబెట్టి ఇంట్లో ఉండరా అంటే ఉండలేడు కదా. ఆ జాయ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హీ వాంట్స్ సంబడి ఎల్స్. జాయ్ షేర్డ్ ఆల్వేస్ డబుల్స్. సంతోషాన్ని పంచుకున్నప్పుడు అది ఎక్కువ అవుతుంది, దుఃఖాన్ని పంచుకున్నప్పుడు తక్కువ అవుతుంటుంది. ఇది నానుడి. అందుకే మేము క్రిస్టియన్ ఎంప్లాయీస్గా ఈ క్రిస్మస్ ఫంక్షన్ని అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే our hearts are filled with joy because of certain things. Our hearts are filled with hope. Our hearts are filled with some good things. And వాటిని మేము పంచుకోవడానికి we usually arrange meetings like this, not for any other reason, but just to express our joy and happiness, to share our happiness with our fellow employees. దెర్ వాజ్ ఏ సాంగ్. అంటే చాలాసార్లు క్రిస్మస్ అప్పుడు పాట పాడుతూ ఉంటారు, క్యారల్స్ అంటారు. క్యారల్స్ అంటే టెల్లింగ్ అబౌట్ క్యారీయింగ్ ద గుడ్ న్యూస్. లాంగ్ టైమ్ అగో ఇన్ బెత్లెహేమ్, సో ద హోలీ బైబిల్ సే, Mary's boy child Jesus Christ was born on Christmas Day. Hark now, hear the angels sing. A new king was born today, and man will live forevermore because of Christmas Day. ఇది ఒక సుప్రసిద్ధమైన క్యారల్ సాంగ్. మ్యాన్ విల్ లివ్ ఫర్ ఎవర్ మోర్ బికాస్ ఆఫ్ క్రిస్మస్ డే. మనిషి ఎప్పుడూ బ్రతుకుతాడు, ఎందుకంటే క్రిస్మస్ అనే సంఘటన చరిత్రలో జరిగింది కాబట్టి. క్రిస్మస్ కారణం చేత మనిషికి బతుకు మీద ఆశ కలిగింది, జీవితం పట్ల అతని దృక్పథం మారింది, జీవితం యొక్క అర్థం అతనికి తెలిసొచ్చింది. అందుకని క్రిస్మస్ చాలా ప్రాముఖ్యమైనదిగా క్రైస్తవులు దానిని పరిగణిస్తూ ఉంటుంటారు. మ్యాన్ విల్ లివ్ ఫర్ ఎవర్ మోర్, మనిషి ఎప్పటికీ బ్రతుకుతాడు అనే ఒక గొప్ప సత్యం. మనిషికి ఈ యొక్క విషయ పరిజ్ఞానం జీవితాన్ని గురించి చాలా ప్రాముఖ్యమైనది. జీవితంలో మనిషిని మనం గమనిస్తే మనిషిని నడిపించేది మనిషి యొక్క ఆశ, హోప్ అంటారు. హోప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో. అది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది, అంటే చోదక శక్తి అన్నమాట. ఒక బండికి పెట్రోల్ ఎలాగా నడిపిస్తుందో మనిషిని నడిపించేది, మనిషి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేది మనిషికి ఉండేటువంటి హోప్, ఆశ అనేటువంటిది. మనిషి 40 రోజులు సాలిడ్ ఫుడ్ అంటే ఘన ఆహార పదార్థం లేకుండా బతకగలడు. 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, దీక్షలు ఉంటారు, మనకు తెలుసు. బ్రతుకుతాడు ఆహారం లేకుండా, ద్రవ పదార్థాల మీద. మరి మనిషి 7 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా కూడా, ఈవెన్ లిక్విడ్ డైట్ కూడా లేకుండా 7 డేస్ బ్రతుకుతాడు. మనిషి ఆక్సిజన్ లేకుండా, గాలి లేకుండా 3 నిమిషాల పాటు సర్వైవ్ అవుతాడు. కానీ ఒక విషయం ఉంది మనిషి జీవితంలో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే కొంతమంది కొన్నిసార్లు జీవితంలో అనేకమైన కారణాల చేత తమ జీవితాన్ని చాలించాలని అనుకుంటారు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళ స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే అడ్డుకొని లాస్ట్ మినిట్లో వాళ్ళని రక్షించినప్పుడు వాళ్ళని అడిగి, అరే ఎందుకురా ఇంత పని చేస్తున్నావు, ఎందుకు నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటున్నావు అన్నప్పుడు 100కి అంటే 100 మంది అలాగా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో 99 మంది చెప్పేటి కారణం సర్వసాధారణంగా ఒకటే కారణం చెప్తారు. ఏమంటారో తెలుసా వాళ్ళు? ఆ క్షణంలో నాకు ఎందుకు బతకాలి అనిపించింది, ఈ జీవితం మీద నాకు ఆశ పోయింది, ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి, ఆ కారణం చేతే నేను చావాలని నిర్ణయించుకున్నాను అంటాడు. ఏమర్థమవుతుంది ఆ మాటల ద్వారా మనకి? ద మూమెంట్ ఎ మ్యాన్ లూజెస్ హోప్ ఇన్ హిజ్ లైఫ్, ఏ క్షణంలో అయితే మానవుడు తన జీవితం మీద ఆశను పోగొట్టుకుంటాడో ఆ క్షణంలోనే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అంటారు, ఒక తీవ్రమైనటువంటి చర్యలకి
వెళ్ళడానికి కూడా సంకోచించడు. ప్రాణం తీసుకునే అంత పని కూడా చేస్తాడు. అలా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు డిప్రెస్ అయిపోతారు, నిరుత్సాహపడతారు, మానసికంగా కృంగిపోతూ ఉంటారు. హోప్ లేనటువంటి మనుషులు, ఆశను పోగొట్టుకున్న మనుషులు నిర్జీవం అయిపోతారు. అంటే బతికున్నారని పేరే కానీ వాళ్ళు ఏ పని చేయలేరు. దేని మీద మనసు ఉండదు, దేని మీద ధ్యాస ఉండదు, జీవితం పట్ల ఆసక్తి ఉండదు. మనిషిని ముందుకు నడిపించేది హోప్ అనేటువంటిది. మానవ జీవితంలో ఉండే ఆశ చాలా ప్రాముఖ్యమైనది. చిన్నప్పటి నుంచి ప్రతి జీవికి ఏదో ఒకటి వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లోడు నేను ఎప్పుడు పెద్దోడిని అవుతానా అనుకుంటాడు. పెద్దోడైన తర్వాత తను ఏం చదువుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు హై స్కూల్కి వెళ్తానా అనుకుంటాడు. హై స్కూల్లో ఉన్న విద్యార్థి నేను ఎప్పుడు కాలేజీకి వెళ్తానా అనుకుంటాడు. కాలేజీలో చేరిన వ్యక్తి నేను ఏ వృత్తిలో స్థిరపడాలి, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లెక్చరర్ అవ్వాలా, ఒక బ్యాంకర్ అవ్వాలా, ఆర్కిటెక్ట్ అవ్వాలా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలా, వాట్ ఎవర్ మే బీ హిస్ డిజైర్. ఒక హోప్ అనేది ఉంటుంది. ఆస్పిరేషన్స్ అంటాము, డ్రీమ్స్ అంటాము. దేర్ ఆర్ డిఫరెంట్ సినానిమ్స్ ఫర్ దాట్. బట్ ఆ ఆశ అనేది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కెరీర్ అయిపోయిన తర్వాత యూ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. మ్యారేజ్ చేసుకుంటాడు, ఇష్టమైన అమ్మాయిని, ఇష్టమైన అబ్బాయిని. దట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్. అది అయిన తర్వాత పిల్లలు, వాళ్ళని సెటిల్ చేయాలి, తన ఆస్తి సంపాదించుకోవాలి, సుఖమైన జీవితాన్ని కుటుంబానికి ఇవ్వాలి, ఇల్లు, కారు. దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అది ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి ఏమి సమకూర్చాము, వాళ్ళని ఎలా సెటిల్ చేయాలి. మీరు ఇలా చూస్తూ ఉంటే మనిషికి అట్ ఎవ్రీ స్టేజ్, చిన్నతనం నుంచి, బాల్యం నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఏదో ఒక ఆశ, ఏదో ఒక హోప్ అతన్ని ముందుకి పుష్ చేస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా మనిషిని ఆశ మాత్రమే నడిపిస్తుందా, ఈ ఆశ వెనకాల ఇంకేమన్నా ఉందా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్లుగానే ఉండదు. మన డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వవు. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ వస్తుంది. అనుకున్న కోర్స్కి వెళ్ళలేకపోవచ్చు, అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు, అనుకున్న టైంకి ప్రమోషన్ రాకపోవచ్చు, అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ రాకపోవచ్చు, నేను అనుకున్న రీతిలో నా ఫ్యామిలీ ముందుకు వెళ్ళకపోవచ్చు. ఇలాంటి ఫెయిల్యూర్స్ మనకు ఎదురైనప్పుడు దెన్ వీ స్టార్ట్ అనలైజింగ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని చాలాసార్లు పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది నాకు అని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఇంజనీర్ అవడమేనా నా జీవితానికి పర్పస్, లేకపోతే నేను ఈ పని చేయడమేనా నా జీవితానికి పర్పస్, అసలు నేను ఎవరిని, హూ యామ్ ఐ, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చా. చాలాసార్లు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఉంటుంటాం. కొన్ని సమాధానాలు వస్తూ ఉంటాయి, కర్మ కొద్దీ వచ్చింది ఈ జీవితం అనుకుంటాం. దురదృష్టవశాత్తు నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను అనుకుంటాం. దురదృష్టవశాత్తు నేను ఈ కుటుంబంలో పుట్టాను అనుకుంటారు కొంతమంది. దురదృష్టవశాత్తు ఈ సమాజంలో ఉన్నాను అనుకుంటారు. పరిస్థితులు నిందించుకోవచ్చు. నేను ఎవరిని, ఎందుకున్నాను ఇక్కడ, ఈజ్ ఇట్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నా జీవితం యొక్క ఉద్దేశం ఇదేనా, నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఎప్పుడు చూసినా ఏదో ఒక తపన, ఇది చేశాను, ఇది సంపాదించాలి, ఇది సంపాదించాలనుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను చివరికి, నేను ఏం సాధించాలి. నేను ఫిలాసఫీలో వీటిని ఫండమెంటల్ క్వశ్చన్స్ అంటారు. అంటే ప్రాథమికమైనవి, అసలు అడగాల్సిన ప్రశ్నలే ఇవి. మొట్టమొదటి ప్రశ్నలు, మౌలికమైన ప్రశ్న, ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్ అంటారు. జీవితానికి సంబంధించిన ప్రాథమికమైన ప్రశ్నలు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నంబర్ 2.
నంబర్ 3, నేను ఎక్కడికి వెళ్తా ఉన్నాను. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు దొరకని కారణం చేతే చాలాసార్లు మనం వేరే వేరే సమాధానాలు వెతుక్కా ఉంటాం. నేనేంటో నాకు అర్థం కాదు, నా పర్పస్ ఏంటో అర్థం కాదు, నా పర్పస్ ఇది అనుకొని నేను చదువుకుంటాను, ఉద్యోగం చేస్తుంటాను, సంపాదిస్తుంటాను, అదే నా పర్పస్ అనుకుంటాను. నా జీవితం యొక్క ఉద్దేశం అదే అనుకుంటాను, నా జీవితం యొక్క లక్ష్యం అదే అనుకుంటాను. కానీ వాట్ ఈజ్ యాక్చువల్ పర్పస్ ఆఫ్ మై లైఫ్? ఇది ప్రతి మనిషిని ఎదురుగుండా ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇది మనల్ని ఆలోచించేసేటువంటి ప్రశ్నలు. ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని కూడా మీ ముందుంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ఈ సాయంకాల సమయంలో. రెండవది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక మనిషి కూర్చొని ఆలోచిస్తాడు, ఎందుకు వచ్చింది ఈ ఫెయిల్యూర్ అని. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయాల్సింది, నేను ఈ రాంగ్ మిస్టేక్ చేశాను, ఈ రాంగ్ స్టెప్ తీసుకున్నాను, ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఈ తప్పుడు నిర్ణయం, ఈ తప్పుడు పని చేశాను అనుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఈ ప్రయత్నంలో ఒక విషయం మనకు అవగాహనకు వస్తుంది. ఏంటంటే, మనం అనుకున్న అన్నీ కూడా మనం చేయలేము. మనం అనుకోనివి, మనం చేయకూడనివి చేస్తున్నాము అనే విషయాన్ని గుర్తిస్తాము. దట్ ఈస్ కాల్డ్ ఇనబిలిటీ. ఒక అశక్తత మనిషి జీవితంలో ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్ద పెద్ద మాటల్లో నేను వాడను, కానీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇంకొన్ని రోజుల్లో జనవరి 1వ తారీఖు వస్తుంది. జనవరి 1వ తారీఖుని చాలామంది ఒక అలవాటు ఏంటంటే, తమ లైఫ్కి సంబంధించిన కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. రిజల్యూషన్స్ అంటాం, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు, నూతన సంవత్సర తీర్మానాలు. ఏంటి? సర్వసాధారణంగా చేసుకునేది ఏంటంటే, నా జీవితం బాగుండాలి అనుకొని ఈ సంవత్సరం నుంచి మందు కొట్టను, లేకపోతే ఈ సంవత్సరం నుంచి నేను చెడ్డ విషయాలు చెయ్యను, ఈ సంవత్సరం నుంచి నేను నా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను, వయసు మీద పడతా ఉంది కాబట్టి నేను హెల్దీ ఫుడ్ తింటాను, జంక్ ఫుడ్ తిన్నాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాను, వగైరా వగైరా మంచి విషయాలని కొన్ని రాసుకుంటారు. విడిచిపెట్టాల్సిన చెడుని గురించి రాసుకుంటారు. రిజల్యూషన్స్ అంటాం. జనవరి 1 అయిపోతుంది, యు డూ ఇట్. 2 అవుతుంది, యు డూ ఇట్. 3వ తారీఖు ఉంటుంది, చేస్తాం. 4 చేస్తాం. ఫటా పేజీలు అయిపోతుంటాయి రోజులు. 12, 13 తారీఖు వచ్చేటప్పటికి భోగి వస్తుంది. అదే ఏమవుతుంది, భోగి రోజుని మంటలు వేస్తాం కదా, మన ఇంట్లో వాడు తెచ్చి ఆ డైరీని కూడా అందులో వేస్తాడు, పాతదనుకొని. అరే రే నాకు కొత్తది అనుకుంటాం మనం. అది వేసేసావు ఏంటంటారు. నిజానికి జరుగుతుంది ఏంటంటే, మన రిజల్యూషన్స్ కూడా 13వ తారీఖు 14వ తారీఖు వచ్చేటప్పటికి ఏది ఉండవు. అవన్నీ కూడా మనం చేయలేకుండా పోతున్నాం అనే విషయాన్ని గుర్తిస్తాం. చాలామంది మెంబర్షిప్ కట్టేస్తారు జిమ్లో. హైదరాబాద్లో నేను చూస్తూ ఉంటాను. ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్ అంటాడు, 1 వారం ఆగిరండి సార్, కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటాడు. రారు. 10వ తారీఖు అయిన తర్వాత అనుకుంటాం కానీ చేయలేము. అంటే సమస్య ఏంటో తెలుసా? మనిషికి మంచి ఏంటో తెలుసు కానీ దాన్ని చేయలేడు. మనిషికి చెడేదో తెలుసు కానీ దాన్ని చేయకుండా ఉండలేడు. దాన్నే చేస్తూ ఉంటుంటాడు. ఒక ఇనిబిలిటీ, ఒక అశక్తత. తన జీవితాన్ని శాసిస్తున్నట్లు గమనిస్తుంటాడు. తన వెళ్ళాలనుకున్న డైరెక్షన్ నుంచి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా బయటకి డీవియేట్ చేస్తూ ఉంటుంది, డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం. అది ఏంటో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ అది నా జీవితంలో వర్క్ చేస్తుందని మటుకు మనం చెప్పగలం. ఇండివిజువల్గా మన గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఆలోచించకూడదు అనుకుంటాం. వరి అంటే ఏంటి? చాలామంది డాక్టర్స్ చెప్తా ఉంటుంటారు, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారండి, ఆలోచించొద్దండి. ఆలోచించడం అంటే ఒక గుర్రం మీద, కొయ్య గుర్రం, చిన్నపిల్లలు ఉంటారు కదా, దాని మీద కూర్చొని ఊగినట్టే ముందుకెళ్ళదు అది. అలా ఆలోచించేవాడు, వరి అయ్యేవాడు ఏదో సాధిస్తున్నట్టు ఉంటాడు, కానీ ఏం చేస్తాడు? ఏం చేయలేడు, బీపీ వస్తుంది. మనకు తెలుసు వరి అవ్వకూడదని, కానీ ఎంతమంది వరి అవ్వకుండా ఉంటారు? మనలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.
బ్యాచులర్ ఆఫ్ వరీ, మాస్టర్స్ ఆఫ్ వరీ, డాక్టరేట్స్ ఇన్ వరీ తెలుసు మనకి, కానీ దాన్ని నుంచి బయటపడడం ఎలాగో తెలియదు. దీస్ ఆర్ సింపుల్ ఎగ్జాంపుల్స్. వీ హ్యావ్ an inability, built-in inability in us. We do not have answers for fundamental questions of life, number one. Number two, we have an inbuilt inability. Right. The final third one is, మానవ జీవితంలో మనం గమనించినట్లయితే he has the fear of death. ప్రతి మనిషికి కూడా బైబిల్లో ఏం రాసిందంటే తమ జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు అని హెబ్రీ పత్రికలో రాస్తాడు ఒక భక్తుడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్, ఎప్పుడో ఎవరైనా చనిపోతే భయం కాదు. జీవితకాలం అంతా లైఫ్ లాంగ్ కూడా మనిషికి ద ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఎట్లాంటిదంటే ఒక స్లేవరీ లాంటిది. వాడు ఒక టాస్క్ మాస్టర్ లాంటిది. దాని నుంచి బయటపడాలంటే నేను బయటపడలేను. దాని యొక్క గ్రిప్ కింద ఉంటాం. వీ నెవర్ వాంట్ టు థింక్ అబౌట్ డెత్. దాని గురించి ఆలోచించడం ఇష్టం ఉండదు, దాని గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎవరన్నా ఎత్తినా ఎందుకు నా పొద్దునే శుభమా అని చావు గురించి మాట్లాడతావు అంటాము. వీ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. యూ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అబౌట్ యువర్ బర్త్డే. మన జన్మదినాన్ని గురించి నువ్వు పుట్టి ఒక 40 సంవత్సరాలు అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, స్టిల్ యూ ఫాండ్లీ రిమెంబర్ ద డే యు ఆర్ బోర్న్. నువ్వు పుట్టిన రోజుని జ్ఞాపకం చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటావు, కేక్స్ కట్ చేసుకుంటావు. యూ ఎంజాయ్ థరోలీ, యూ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఆన్ దట్ డే. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తెలిసి ఇండియాలో 65 to 70 మధ్యలో ఉంటుంది. అనిపిస్తుంది ఎప్పుడన్నా బర్త్డే వచ్చినప్పుడు ఐ హ్యావ్ 20 to go. వన్ డే క్రికెట్లో చూసినప్పుడు, లిమిటెడ్ ఓవర్స్లో చూసినప్పుడు ఎన్ని బాల్స్ కొట్టాడని కాదు, ఎన్ని బాల్స్ రిమైనింగ్ ఉన్నాయని చూపిస్తూ ఉంటుంటారు. అరే నాకు ఇంకా 20 మిగిలిని, ఇంకా 10 మిగిలిని, హే మై ఎండ్ ఈజ్ నియర్ అని ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటారా? వీ డోంట్ వాంట్ టు రిమెంబర్. ఎందుకో తెలుసా? నాట్ దట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆర్ కరేజియస్, వీఆర్ డ్యామ్ అఫ్రైడ్ ఆఫ్ ద థాట్ ఆఫ్ డెత్. వుడీ యాలన్ అనేటువంటి యాక్టర్ ఉన్నాడు హాలీవుడ్లో, ఫేమస్ యాక్టర్. హీ సేస్ దట్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అన్నాడు ఈ స్టేట్మెంట్ చావు గురించి మాట్లాడుతున్నప్పుడు. వావ్, హీఈస్ అన్ యాక్టర్ అండ్ హీ మేక్స్ సచ్ ఎ బోల్డ్ స్టేట్మెంట్ అనుకున్నారు. బట్ హీ డిడ్ నాట్ స్టాప్ దేర్. ఆయన ఏమన్నాడంటే ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ బట్ ఐ వోంట్ బి దేర్ వెన్ ఇట్ హ్యాపెన్స్ అని అంటాడు. చావంటే నాకు భయం లేదు, కానీ అది సంభవించినప్పుడు నేను సీన్లో ఉండను అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు? బహుశా ఆయన యాక్టర్ కదా, ఆయన యాక్షన్ చేసేటప్పుడు ఏదన్నా ఒక డెత్ సీన్ వచ్చినప్పుడు నేను అక్కడ ఉండను అంటే ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక డూప్ని పెట్టి ఆ సీన్ని షూట్ చేస్తారు. దట్స్ ఓకే, నాకేం భయం లేదు కానీ ఆ సీన్లో నేను ఉండను అంటాడు. అది చెల్లుద్ది సినిమాల్లో. కానీ రియల్ లైఫ్లో షేక్స్పియర్ అంటాడు, యూ మే ఫర్గెట్ ద వే టు ద టెంపుల్. గుడికి వెళ్ళే దారి మర్చిపోవచ్చు ఒక్కోసారి. ఆఫీస్లో ఎంత బిజీగా ఉంటామంటే ఒక్కోసారి మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాం, మన ఇల్లు కూడా దాటిపోయి ఉండొచ్చు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఏదో ఆలోచన చేస్తూ ఉంటున్నాం. యూ మే ఫర్గెట్ ద వే టు యువర్ హౌస్. గుడికి వెళ్ళే దారి మర్చిపోవచ్చు, ఇంటికి వెళ్ళే దారిని అన్యదా నువ్వు ఆలోచిస్తా మర్చిపోవచ్చు. కానీ బట్ దెర్ ఈజ్ వన్ పర్సన్ హూ నెవర్ ఫర్గెట్స్ యువర్ అడ్రస్. నీ ఇంటి దారి అతనికి బాగా తెలుసు. అతను వస్తాడు ఒకరోజు, కాలింగ్ బెల్ కొడతాడు, ఇవెన్స్ గారైనా అని తలుపు అడుగుతాడు తీయగానే. నేను అనుకుంటాను ఆడెవడో స్విగ్గీనో జొమాటోనో లేకపోతే అమెజాన్ అనుకొని, అవును బాబు ఏంటి? సార్ మై నేమ్ ఈజ్ డెత్, ఐ హ్యావ్ కమ్ టు టేక్ యూ. నువ్వే నా డెలివరీ, నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. అరే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 దాకా ఉంది కదా, నాకు ఇంకా ఏజ్ అవ్వలేదా? నువ్వు రాంగ్ అడ్రస్ అనుకుంటే యూ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. నో సార్, ఐ హ్యావ్ కమ్ టు ద కరెక్ట్ అడ్రస్. అరే నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయ్యా, ఐ నీడ్ టు సెటిల్ మై చిల్డ్రన్, దిస్ ఈజ్ నాట్ ద టైమ్. హీ విల్ నాట్ లిసన్.
That is why we are damn scared. When it happens, how it happens, nobody knows. And we are damn scared of that. మరణ భయం చేత దాస్యమునకు లోనైన మనుష్యులు అని బైబిల్ చెప్తా ఉంటుంది. క్రిస్మస్ ఈజ్ అ జాయస్ థింగ్. అది చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ అడ్రెస్డ్ దీస్ ప్రామినెంట్ ఇష్యూస్. ఈ విషయాల పట్ల ఆయన కొన్ని సమాధానాలు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాడు. నేను మార్గాన్ని అని చెప్పాడు ఆయన. ఏంటి ఆ మార్గము? మన పూర్వీకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క 3 సమస్యల గురించి ప్రార్థన చేశారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ. అసతోమ అంటే నా అస్తిత్వానికి సంబంధించిన సత్యాన్ని చూపించు. అనిత్యమైనదేది, నిత్యమైనదేది, తాత్కాలికమైనదేది, శాశ్వతమైనదేది, ఆ తేడా నాకు తెలియటం లేదు. నా ఉద్యోగము, నా కుటుంబము, నా యొక్క ఆస్తులు, అంతస్తులు, అరే అది తాత్కాలికమనే విషయం కూడా నాకు అర్థం కావటం లేదు. నా అస్తిత్వం, నేను ఎవరిని, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నా గమ్యం ఏంటి, అస్తిత్వానికి సంబంధించిన సత్యము అసతోమ సద్గమయ. నాకు నేనేంటో నాకు అర్థమయ్యేటట్లు నాకు చెయ్యి భగవంతుడా అని వేడుకొన్నారు మన పూర్వీకులు. తమసోమ జ్యోతిర్గమయ. చీకట్లో ఇట్లా దేవులాడుతున్నట్టుంది, తడుములాడుతున్నట్టుంది, మార్గం తెలీదు, మంచికి చెడుకి వ్యత్యాసం తెలియకుండా ఉంది, విచక్షణ తెలియకుండా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి నన్ను విడిపించి వెలుగులోనికి, సమస్తాన్ని స్పష్టంగా చూడగలిగేటట్టు, మంచిని మంచిగా చూడగలిగేటట్లు, మంచి గురించి మంచిగా మాట్లాడేటట్టు, అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం అని నోరు పెగిలేటట్లు, ఒక అక్రమం జరుగుతున్నప్పుడు దానిని అక్రమం అని చెప్పడానికి నా కళ్ళు తెరువు, అసత్యాన్ని నుంచి సత్యం వైపుకి నన్ను నడిపించు. చీకట్లో ఉన్నవాడికి ఏం అర్థం కాదు, ఏది చెడో ఏది మంచో అర్థం కాదు, అంత సమానంగానే ఉంటుంది వాడికి. అలాంటి పరిస్థితి నుంచి నన్ను విడిపించు. మృత్యోర్మ అమృతంగమయ. మృత్యు భయాన్ని నుంచి నన్ను విడిపించి నాకు జీవాన్ని ప్రసాదించు. యేసుక్రీస్తు నేను జీవము, నేను సత్యము అని చెప్పినప్పుడు కొంతమందికి కోపం వస్తుంది, ఎందుకు అలాంటి స్టేట్మెంట్ చేశాడు అని. నిజమే, సత్యం మాట్లాడినప్పుడు అది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సత్యానికి ఉండే లక్షణాలు ఏంటంటే 2 2s are 4 అని చెప్తాం. 2 2s are 4 అంటే దాని అర్థం ఏంటి? అందరికీ 4, అమెరికా వాడికి 4, భారతీయుడికి 4, చైనా వాడికి 4. అంటే దాని అర్థం ఏంటంటే ట్రూత్ ఈజ్ యూనివర్సల్. సత్యము సార్వత్రికమైనది. మనిషిని బట్టి, ప్రాంతాన్ని బట్టి సత్యము మారదు, కాలాన్ని బట్టి సత్యం మారదు. ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్ అంటారు. అబ్సల్యూట్ అంటే ఇట్ డజంట్ చేంజ్. అడ్వాన్స్ అయిపోయిన తర్వాత, సైన్స్ 2050లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒక డిస్కవరీ చేసి 2 2s are 5 అవ్వదు. అరే ఆ రోజుల్లో తెలివి లేని వాళ్ళు శ్రీశైలంలో 2020లో వాళ్ళు అనుకునేవారు 2 2s are 4 అని. ఇప్పుడు మనకు తెలుసు 2 2s are 5 అని. అట్లా ఉంటుంది. ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ఇట్ స్టాండ్స్. ట్రూత్ ఈజ్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే అందరూ వెరిఫై చేయొచ్చు. నాకు తెలిసి ఈ సత్యం నీకు తెలియదులే అనడానికి ఉండదు. ఒకటి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చినట్టుంది అంటాడు, పక్కోడు అంటాడు నాకు జ్వరం లేదు అంటాడు. వాళ్ళకి జ్వరం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఆ జ్వరం ఉందా లేదా అనేది ఫీలింగ్స్ని బట్టి చెప్పలేడు డాక్టర్. ఆబ్జెక్ట్ అంటే ఒక సత్యాన్ని ఎవరు చూసినా గుర్తించగలిగేలా ఉండాలి. థర్మామీటర్ తీసి నోట్లో పెడితే 98.6 ఉంటే అరే నీకు జ్వరం లేదురా అని చెప్తాం. సో ఇట్ ఈస్ వెరిఫైడ్. ఒకడికి పెట్టి చూస్తే అది 100 ఉంది, అరే నీకు జ్వరం ఉంది. వాడికి ఫీలింగ్ ఉండకపోవచ్చు, నాకు లేదే అట్లా బాగానే ఉందని అంటే నో, యూ హ్యావ్ టెంపరేచర్. ట్రూత్ ఈజ్ వెరిఫైయబుల్.
ఫైనల్గా ఇంకొక లక్షణం ఏంటంటే ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే దాని అర్థం ఏంటంటే మిగిలిన అన్ని ఎలిమినేట్ అవుతాయి, నారో మైండెడ్ అవ్వదు. అది 2 2s are 4 అన్నాను అనుకోండి, 5 అఫెండ్ అవ్వడానికి వీలు లేదు. నన్ను ఎందుకు పక్కన పెట్టేశావు అని అనుకోవడానికి 5కి అధికారం లేదు. 4.01, 3.99 వచ్చి మేము చాలా దగ్గరగా ఉన్నాం కదా, మేము కూడా సత్యము అంటే అది సత్యం అవ్వజాలదు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూజివ్. ఇట్ రిమూవ్స్ ఆల్ అదర్ థింగ్స్. ఎక్స్క్లూజివ్గా ఉంది. జీసస్ క్రైస్ట్ సెడ్ ఐ యామ్ ద ట్రూత్. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. హీ సెడ్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రతి మనుషుడు భగవంతుడు సృష్టించాడు. మనం పరిణామం చెంది ఈ లోకంలోనికి రాలేదు, కోతి నుంచి రాలేదు మనిషి. భగవంతుని యొక్క సృష్టి మనం. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి ఇన్ఫ్యాక్ట్ భగవంతుని యొక్క సృష్టి. భగవంతుని మూలంగా అవి ఈ లోకంలో ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కోతి నుంచి మనిషి వస్తే, నేనేమి బయాలజీ స్టూడెంట్ని కాదు, కానీ ఐఎమ్ ఏ మ్యాథమెటిషియన్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్ బేసికల్లీ. ఐఎమ్ ఏ లాజిక్ స్టూడెంట్ని. అన్ని ప్రూవ్ చేసి దేర్ ఫోర్ అని ఆన్సర్ రాసే టైపు మనం ఇంజనీర్స్ అంటే. నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ మంకీస్ని చూశాను ఘాట్ సెక్షన్లో. మనిషి కోతి నుంచి ఆవిర్భవిస్తే ఇంకా కోతులు ఎందుకున్నాయి మిగిలి? ఆ కోతులు ఏమన్నా మీటింగ్ పెట్టుకొని, అరే మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన జెనెటిక్ మ్యాప్ని కాపాడుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, మనలో చెడగొట్టిన కొంతమంది మనుషులుగా మారిపోతున్నారు, మనం మటుకు ఇలాగే ఉన్నాం అనుకొని ఏమన్నా మీటింగ్ పెట్టుకొని అలా ఉండిపోయినాయా? ఇవాల్వ్ అయితే, పరిణామం చెందితే అవి కూడా మనుషులు అయిపోయి ఉండాలి కదా. ఎందుకు సమ్ స్పీసీస్ ఆర్ స్టిల్ రిమైన్ యాజ్ మంకీస్? ఒకవేళ మంకీ కనుక ఒక కోతిలా పరిణామం చెందుతూ మనిషి అయితే, ఆ కోతితనం 100% కోతిలో ఉంటే అది తగ్గుతూ 90, 80, 70, 60, 50 అవుతూ ఆ మానవ తత్వం పెరుగుతూ 100% మనిషి అవ్వాలి. వాస్తవానికి ప్రపంచంలో నేను 100% మనిషిని చూస్తున్నాను, 100% కోతిని చూస్తున్నాను. ఈ మధ్యలో ఉండే పరిణామం చెందిన జీవులేయి 50% కోతి, 50% మనిషి, లేకపోతే 60% కోతి, 40% మనిషి ఎక్కడున్నాడు? ఇవాల్వ్ అవుతూ వచ్చిన స్పీసీస్ ఎక్కడున్నాయి? మిస్సింగ్ లింక్స్ అంటారు. హాస్యాస్పదంగా అనిపిస్తుంది, లాజిక్ అందనటువంటిది. సైన్స్లో డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. చాలామంది సైన్స్ స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటారు. గ్రావిటీ ఉంది, దాన్ని ఎవరు కూడా థియరీ ఆఫ్ గ్రావిటీ అనరు. ఎందుకంటే అది ఫస్ట్ టైం చూసినప్పుడు న్యూటన్ ఒక యాపిల్ పడుతున్నప్పుడు, అరే ఎందుకు పడుతుంది అనుకుని ఏదో ఆకర్షణ శక్తి ఉందని ఒక ముందు థియరీ పెట్టాడు. దాని తర్వాత దాని మీద స్టడీస్ చేశాడు. అన్ని పరీక్షలు వచ్చిన తర్వాత దెన్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ లా ఆఫ్ గ్రావిటీ. ఏ ఆబ్జెక్ట్ వేసినా, సేమ్ మాస్ ఉండే ఆబ్జెక్ట్ వేస్తే 32 అడుగులు నిమిషానికి కిందకి స్పీడ్లో పడుతుంది, లేదా 9.81 meters per second కిందకు వస్తూ ఉంటుంది. You test it, you prove it, you can prove it in the lab. So then it attains the status of law of gravity antaru. Nobody says it is theory of gravity. Kani parinama siddhantam anedi law of evolution kaadadi. It is only a theory. Somebody got a crazy idea. కోతులు కూడా మనిషిలా బిహేవ్ చేస్తున్నాయని చూసుకున్నాడు. బహుశా ఇక్కడి నుంచి వచ్చాడేమో అని ఒక థియరీ పెట్టాడు. దాన్ని నిజం అనుకొని చాలామంది మనిషి గురించి ఆలోచన చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ ఇవాల్వ్డ్. గాడ్ క్రియేటెడ్ యూ. ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. మన ఫింగర్ ప్రింట్స్ 800 కోట్ల మంది జనాభా, 400 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరికీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్ ఇంకొకరితోటి మ్యాచ్ అవ్వవు. మన ఐరిస్, యూనిక్ ఐరిస్ మ్యాపింగ్, మన జెనెటిక్ మ్యాపింగ్, ఈచ్ ఇండివిజువల్కి వెరీ యూనిక్ మ్యాచింగ్. మన ఫోటో ఐడెంటిటీ, మీరు ప్లాంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఐడి కార్డు ఉంటుంది, ఫోటో ఐడెంటిటీ, మన పిక్చర్ ఉంటుంది అందులో.
ప్రతి మనిషికి 2 కళ్ళు, ముక్కు, 2 బుగ్గలు, ఒక నోరు, గడ్డము, 2 చెవులు, జుట్టు, మ్యాక్సిమం 7-8 పారామీటర్స్ ఉంటాయి. ఈ 7-8 పారామీటర్స్ని కొంచెం కొంచెం చేంజెస్ చేస్తే కొన్ని మిలియన్ల అవుట్పుట్స్ వస్తున్నాయి బయటికి. హౌ ఇట్ ఈస్? ఒక్క ప్రింట్ ఇంకొక ప్రింట్ తోటి మ్యాచ్ అవుతుంది. అందుకే ఫోటో ఐడెంటిటీ ఉంది మనకి. వీఆర్ యునీక్, వీఆర్ నాట్ ఇవాల్వ్డ్, వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. బైబిల్లో ఏం చెప్తుందంటే, నా తల్లి గర్భమందు నీవు నిర్మించిన విధము చూడగా నాకు ఆశ్చర్యము, భయము కలుగుచున్నాయి. హౌ బ్యూటిఫుల్లీ గాడ్ మేడ్ ఈచ్ ఆఫ్ us. దేవుడు మనల్ని సృజించాడు. నేను కర్మ కొద్దీ, లేకపోతే నా తల్లిదండ్రులను బట్టి, నా సమాజాన్ని బట్టి రాలేదు. భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు. ఎందుకు ప్రసాదించాడు? ఆయన కొరకు జీవించడానికి, దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క ఉద్దేశాలని చేయడానికి. నాట్ జస్ట్ మై లైఫ్, ఇట్ ఈస్ గాడ్ గివెన్ లైఫ్ అండ్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల, నా పట్ల. దాన్ని తెలుసుకొని దానికోసం బతకాలి. మనకు ఒక గమ్యం ఉంది, దాని గురించి మాట్లాడుతుంది బైబిల్. బిఫోర్ ఐ క్లోజ్, ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ విత్ దిస్. ఐ సెడ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. ఒక సమస్య ఉంది మనిషికి. ఆ సమస్య పేరు, దేవుడు యేసుప్రభు చెప్పిన పేరేంటంటే, యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ అని చెప్పాడు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయలేకపోతున్నారు, ఏదైతే చేయకూడదో దాన్ని చేస్తా ఉన్నారు, దాని పేరు పాపము అని చెప్పాడు. చాలామందికి ఆ మాట వింటేనే అలర్జీ. దాన్ని తప్పించి ఏది మాట్లాడినా ఎంతసేపు అయినా వింటారు మెసేజ్. కానీ ద మూమెంట్ ఐ టాక్ అబౌట్ సిన్, దే గెట్ ఇరిటేటెడ్. అబ్బా, ఆవు కథలాగా తెచ్చి మళ్ళీ అక్కడికే వచ్చాడు అనుకుంటారు. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. మనిషికి ఉండే ప్రాబ్లం ఏంటంటే, పాపాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టం ఉండదు, ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు. అందుకే నిన్న లెఫ్ట్ బ్యాంక్లో కూడా ఒక పోయం గురించి చెప్పాను. జానీ జానీ ఎస్ పాప అనే పోయం మనకు తెలుసు, ఎల్కేజీ పిల్లలకి చెప్తా ఉంటున్నాం. వాళ్ళ డాడీ ఆ బాబుకి చెప్పాడు, అరే తినొద్దు షుగర్ అని. పిల్లోడు తింటాడు. తిన్న తర్వాత వాళ్ళ నాన్నగారు పిలుస్తారు, జానీ జానీ అని. ఏం చేయాలి ఆ బాబు? వాళ్ళ నాన్నగారు పిలవంగానే సారీ పాప అని చెప్పాలి. నేను తిన్నాను ఆపుకోలేక, షుగర్ అంటే నాకు ఇష్టమని. కానీ వాడు ఒప్పుకోడు. ఏమంటాడు? ఎస్ పాప, ఏంటి సంగతి? వాళ్ళ నాన్నగారు అడుగుతారు, ఈటింగ్ షుగర్ అని అడుగుతాడు. ఆయన అడిగితే వాడు నో పాప అంటాడు. వాళ్ళ డాడీ మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తున్నాడు. డైరెక్ట్గా అడుగుతున్నాడు, నువ్వు తింటున్నావా పంచదార? నో అంటాడు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ 3వ సారి అడుగుతాడు, అరే అబద్ధం ఆడుతున్నావు కదా అని అడుగుతాడు. ఏమంటాడు ఆ బాబు? అప్పుడు కన్నా చెప్పొచ్చు కదా సారీ అని. వాడు మళ్ళీ నో పాప అంటాడు. ఇవి వాళ్ళ నాన్న లేసొచ్చి, అరే నీ నోరు తెరవరా అంటాడు. ఆ టైంలో అన్న చెప్పొచ్చు కదా వాడు ఐఎమ్ సారీ అని. వాడు ఏమంటాడు తెలుసా? నోరు తెలిసి హా హా హా. అంటే ఏంటి? దాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నాడు. ఏముంది లేదు అన్నట్టుగా చేస్తున్నాడు. మభ్య పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇదే సమస్య. ప్రతి మనిషికి ప్రాబ్లం ఏంటో భగవంతుడు చెప్తున్నప్పటికీ, అరే నీ జీవితంలో ఈ తప్పు ఉంది, దీన్ని సరి చేసుకోవాలి అని చెప్తుంటే ఒప్పుకోవడానికి మనిషికి ఇష్టం ఉండదు. తన యొక్క ఫెయిల్యూర్స్ని భగవంతుని సన్నిధిలో, భగవంతుడి దగ్గర ఒప్పుకోవడానికి మనిషి చాలా కష్టపడతా ఉంటుంటాడు. దాని పర్యవసానంగానే అతనికి మరణం ప్రాప్తించింది అని బైబిల్ చెప్తుంది. డెత్ అనేది మానవ జీవితంలోకి ఎందుకు వచ్చిందంటే, మానవుడు చేసిన తప్పిదాన్ని బట్టి మరణం అనేది అతనికి సంప్రాప్తించింది. బైబిల్ ఇంకో మాట చెప్తుంది. అయితే ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాడు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ గివ్ మీ 2 minutes, ఐఎమ్ క్లోజింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషి సమస్యలో నీళ్ళల్లో పడి మునిగిపోతా ఉన్నాడు. నీళ్ళల్లో పడి మునిగిపోతా ఉంటున్నప్పుడు వాడు కేకలు పెడతా ఉన్నాడు, అయ్యా నాకు ప్రాబ్లం ఉంది, హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉన్నాడు. గట్టు మీద ఒకటి నించొని చూసి, హే నీ సమస్య ఏంటో తెలుసా?
అని గట్టు మించి చెప్తున్నాడు. యు ఆర్ డ్రౌనింగ్ అని చెప్తున్నాడు. నువ్వు మునిగిపోతున్నావు అంటాడు. అరే నేను మునుగుతున్నానో తేలుతున్నానో నాకు తెలియదు, ఊపిరాటం లేదు, నా చచ్చిపోయేటట్టుంది, నన్ను రక్షించని అరుస్తా ఉన్నాడు. రెండోవాడు వచ్చాడు. రెండోవాడు వచ్చిన తర్వాత నువ్వు ఎలా రక్షించబడతావో నాకు తెలుసు, ఐ నో హౌ ఐ కెన్ రెస్క్యూ యూ, టెల్ మీ రా, చెప్పు నాకు ఎలా నేను రక్షించబడాలి అంటే వీడు అంటాడు, నువ్వు నీళ్ళల్లో మునిగిపోకుండా బయటకు రావాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. ఆ ఒక్క ఉపాయం ఏంటంటే నువ్వు ఈత కొట్టాలి అంటాడు. అరే ఈత కొట్టడం నాకు వస్తే నేనే కొట్టొచ్చేవాడిని కదా, నీ దాకా చెప్పాలా అని వాడు బాధపడతా ఉంటుంటే ఇంకొక అతను వస్తాడు. అరే వాడికి ఈత రాదు, వాడు మునిగిపోతున్నాను అన్న సంగతి తెలుసు, అయితే నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటా సొల్యూషను? చెప్పు, హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటుంటే వీడు అంటాడు, నీకు ఈత రాకపోయినా నేను హెల్ప్ చేయగలను, ఎందుకంటే నా దగ్గర ఒక బుక్ ఉంది, హౌ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ 3 minutes. ఈత 3 నిమిషాలు ఎలా కొట్టాలో నేను నేర్పిస్తాను. నువ్వు ఏం లేదు, ఒక చెయ్యి ఇలాగాను నీళ్ళ మీద, అదే టైంలో ఒక కాలుని పైకి లేపు, ఆ తర్వాత రెండో చెయ్యి ఇలాగాను ఆ కాలుని లేపు, సింపుల్, ఈత కొడితే నువ్వు బయటకు వస్తావు అంటాడు. మునిగిపోతున్నవాడు ఈత నేర్చుకోగలడా? ఈత నేర్పడానికి పాఠాలు నేర్పిస్తే ఈ రోజుని మనకి చుట్టూ ఉండేటువంటి రకరకాలైన ధర్మాలు, క్రైస్తవ్యంతో సహా ఏదైనా సరే, చర్చ్కి వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళండి, మాస్క్కి వెళ్ళండి, లేకపోతే సినగోగ్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అన్ని మతాలు అన్ని ధర్మాలు మంచి చెప్తాయి. వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధం ఆడవద్దు అని ఉంటుంది కదా. ఈత కొడితే నువ్వు బయటకు వస్తావు అని చెప్తున్నాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఐ హ్యావ్ ఇన్ఎబిలిటీ, నాకు ఈత కొట్టడం రావటం లేదు, మంచిగా ఉండడం రావటం లేదు, అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాను. అది కదా సమస్య. నో ధర్మ కెన్ హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇన్ఎడిక్వసీ. ఈ యొక్క సంకట పరిస్థితి నుంచి నన్ను బయటకి ఏది తీసుకొని రాలేకపోతుంది. ఐఎమ్ ద వే అని యేసు ప్రభు ఎందుకు అన్నాడంటే, ఆయన పైనుంచి పరలోకం నుంచి అరే నువ్వు మంచిగా ఉండు అని చెప్పలేదు, కానీ ఒక మనిషి మునిగిపోతున్న మనిషిని రక్షించడానికి నువ్వు నీళ్ళల్లోకి దూకి వాడిని పట్టుకొని బయటకు వస్తేనే వాడు బతుకుతాడు, బతికి బట్టగడతాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మనం ఏదైతే చేయలేకపోతున్నామో, ఏదైతే అశక్తత ఉందో, ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి ఒక పౌలు అనే భక్తుడు అంటాడు, అయ్యో ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని విలపిస్తూ ఉంటుంటే ఆయన అన్నాడు, యేసు అన్న పదానికి అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. హీఈస్ ఎ సేవియర్. హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నదిలోకి దూకి నిన్ను బయటకు తీసుకురావడానికి వచ్చాడు. నేను జీవాన్ని అన్నాడు. ఏ పాపం వలన మనకి మరణం వచ్చిందో ఆయన అన్నాడు, యూ నీడ్ నాట్ డై, ఐ విల్ డై ఆన్ యువర్ బిహాఫ్. నీ బదులుగా నేను మరణిస్తాను అని ఆ పాపానికి రావాల్సిన శిక్షని ఆయన సిలువలో తీసుకొని ఆయన మరణిస్తే ఆయన అందరిలాగా మరణించినట్టే. అయితే మరణం మీద ఆయనకు అధికారం ఉంది అని ప్రూవ్ చేయడానికే, నీకు నాకు ఉన్న భయాన్ని తీసివేయడానికే ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధరణాడు. క్రైస్తవ్యం ఈ ఒక్క సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే క్రైస్తవ విశ్వాసం వ్యర్థం. ప్రపంచంలో 20 శతాబ్దాల నుంచి చాలామంది నాస్తికులు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు యేసుక్రీస్తు తిరిగి లేవలేదు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించి వాళ్ళు రీసెర్చ్ చేసి చివరికి ఫైనల్గా వాళ్ళే క్రైస్తవులుగా మారి అతి ప్రాముఖ్యమైనటువంటి డాక్యుమెంటరీస్ కానీ బుక్స్ కానీ వ్రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ బెన్హర్ అనే మూవీ మీరు చూస్తారు. ఫేమస్ లాయర్ అన్నమాట. ఐ విల్ డిస్ప్రూవ్ దిస్ ఈజ్ ఏ హోక్స్ అని ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఆయన కనుగొన్నప్పుడు ఆ సమకాలీన రచనల్ని, ఆ యొక్క చారిత్రాత్మక ఆధారాలన్నిటినీ చూసిన తర్వాత
ఆయన పునరుద్ధానుడయ్యాడు అన్న విషయాన్ని గుర్తించి ఆయన ఒక క్రైస్తవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, వాళ్ళు నమ్మలేదు ఆయన తిరిగి లేచాడని. కానీ వాళ్ళకి ఆయన కనబడినప్పుడు వాళ్ళకి అర్థమైంది, అరే నిజంగా ఆయన మృత్యువు నుంచి గెలిచాడు, మనకి కూడా నిత్యము జీవించే అవకాశాన్ని ఆయన ఇస్తాడని నమ్మారు. కాబట్టే వాళ్ళు ఆ విషయాన్ని నిర్భయంగా ప్రకటిస్తుండేవాళ్ళు. ఆ దినాల్లో ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు వచ్చి, అరే ఈ ఒక్క మాట మీరు ఒప్పుకోవద్దు, ఈ ఒక్క మాట మీరు ప్రచురం చేయొద్దు, యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పొద్దు అన్నారు. వాళ్ళు అదే విషయాన్ని చెప్తా ఉండేవారు. ఎంతో పిరిగ్గా ఉండేవాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు. కానీ యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు వాళ్ళకి కనబడిన ధైర్యము వాళ్ళ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. వాళ్ళు దాని గురించి చెప్పారు. యేసుక్రీస్తు యొక్క 11 మంది శిష్యుల్లో ఒక్క యోహాను తప్పించి మిగిలిన 10 మందిని రోమా సామ్రాజ్యం అతి కిరాతకంగా చంపించింది. ఒక్క అబద్ధం కోసం ఒకడు చచ్చిపోతాడు, ఇద్దరు చచ్చిపోతారు, ముగ్గురు చచ్చిపోతారు. యేసుక్రీస్తుని అనుసరించిన శిష్యులందరూ కూడా తమ ప్రాణాలను పెట్టారు. ఎందుకో తెలుసా? ఆయన తిరిగి లేచాడు అన్నది వాస్తవం కాబట్టి. ఆయన శిష్యులు మాత్రమే కాదు, ఆ ఆది కాలంలో ఉండేటువంటి వేల మంది క్రైస్తవులు ఆ సత్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు, హతసాక్షులయ్యారు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఒక ధైర్యం ఏంటంటే, ఇది ఒక నీడ లాంటిది, ఈ భౌతికమైన మరణం. నేను ఇక్కడ కన్ను మూసినా నేను ఆయన యొక్క సన్నిధిలో కళ్ళు తెరుస్తాను, ఆయన దగ్గర నిత్యము ఉంటాను. మృత్యువర్మ అమృతంగమయ, నిత్యత్వంలోనికి నేను వెళ్తాను. అదే మన యొక్క నమ్మిక. అందుకే క్రిస్మస్ మాకు ఎనలేని సంతోషాన్ని తీసుకొని వస్తుంది. జీవితం యొక్క సార్థకతని తెలియజేస్తుంది, జీవితం యొక్క పర్పస్ని తెలియజేస్తుంది. నా యొక్క అశక్తిని, నేను ఏది చేయలేనో అది చేసే సత్తాని యేసుక్రీస్తు నాకు ఇస్తాడు. నేను ఈ డిపార్ట్మెంట్లోనే పనిచేశాను, ఇరిగేషన్లో. 38 సంవత్సరాల సర్వీస్ ఉంది. నా కొలీగ్స్ని అడగండి, నా గొప్పతనం కోసం చెప్పటం లేదు. నేను డబ్బుల కోసం ఆశపడవచ్చు, నేను అవినీతిగా జీవించవచ్చు. కానీ నాకు ఎంత అవసరత ఉన్నా, నాకు ఎంత నీడ్స్ ఉన్నా కానీ అక్రమ సొమ్ము మీద చెయ్యి వేయకుండా ఉండడానికి కెపాసిటీ ఇచ్చింది యేసుక్రీస్తు. That is what he can do in every person's life. And the fear of death is not there. నేను ఇంత హెల్తీగా కనపడవచ్చు. I have only 5% of my kidneys working. I have 3 stents in my heart. My wife went to be with the Lord కోవిడ్ టైంలో. నేను ఈరోజు ఇక్కడ ఉంటే మీతో మాట్లాడతాను, కన్ను మూసుకుంటే I will be joining her. I will be with my Lord. That is the hope I have. We just want to share this happy news with all of you. This is what Christmas can do. May God bless you. I wish you a very happy Christmas. What Jesus can do, I have explained, and may the joy of Christmas be in each and every heart who attended this. We are experiencing that, and you can have the same experience in your life. May God bless you. Thank you so much for giving me this opportunity.